ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి దోశలండి. ఈ దోశలు చేసి బ్రేక్ఫాస్ట్కు చేయొచ్చండి, లేదంటే డిన్నర్కు చేయొచ్చు. యూజువల్గా మనం దోశలు చేస్తాం కదండి, ఆ వైట్ రైస్ పెట్టి చేసే దోశలు కాదు, హై ప్రోటీన్ ఉండే దోశలండి. ఈ హెల్దీ దోశలు మనం పిల్లలకి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు చేసి ఇచ్చినామంటే చాలా హెల్దీ అండి, టేస్ట్ బాగుంటుంది. ఈ దోశలకు ఒక మంచి చట్నీ ఈరోజు చేస్తున్నానండి, వేరుశనగల చట్నీ. ఈ రెండు కాంబినేషన్ భలే ఉంటుంది. ఈరోజు ఈ రెండు సింపుల్ రెసిపీ ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. దోశలు చేసేదానికి ఇవన్నీ మనం ముందుగానే నానబెట్టుకోవాలండి. మిక్సింగ్ బౌల్లో 1 కప్ వచ్చేసి బియ్యం వేసుకోండి. ఈ బియ్యం వచ్చేసి ఉప్పుడు బియ్యం అండి, ఇడ్లీకి వేసేది. అదే కప్లో 1 కప్ వచ్చేసి పెసులు తీసుకోండి. పెసులు బద్ద పెసులు ఉంటే కూడా అవి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఎర్ర అటుకులు 1 కప్పు, నల్ల శనగలు 1 కప్పు, 1 కప్ వచ్చేసి ఉలవలు, 1 కప్ వచ్చేసి మినపప్పు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకోండి. అన్నీ బాగా మునిగేలా వాటర్ వేసుకోండి. ఇవన్నిటిని ఒక 3 to 4 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని క్లోజ్ చేసేయండి. 3 అవర్స్ తాలి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఒక 4-5 టైం శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. నీళ్ళు ఫస్ట్ పోయలేదండి, ఫస్ట్ లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నీళ్ళు కొంచెంగా యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి, అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. గ్రైండ్ చేసుకున్న పిండిని మనం పెద్ద మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి. ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైం గ్రైండ్ చేస్తానండి. మొత్తాన్ని మనం మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకొని లైట్గా ఇలా కలుపుకొని క్లోజ్ చేసేయండి. 8 అవర్స్ వచ్చేసి ఈ పిండిని బయటే పెట్టాలండి, ఫ్రిడ్జ్లో పెట్టవలేదు. ముందు రోజు చేసుకున్నారంటే మరుదిన మార్నింగ్ దోశలు వేసుకోవచ్చండి. మీరు మార్నింగ్ గ్రైండ్ చేసినారంటే నైట్ వేసుకోవచ్చు. నేను ఈ పిండిని వచ్చేసి ముందున రోజు నైట్ గ్రైండ్ చేసినానండి. మార్నింగ్ ఇప్పుడు దోశలు వేసుకోవాలా. 8 అవర్స్ తాలి, కొద్దిగా ఇంగవ, ఈ పిండికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. నేను నీళ్ళు వచ్చేసి కొంచెం కూడా వేయలేదండి. ఈ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. మీకు పిండి కనుక తిక్కగా ఉండిందంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని దోశ పిండిలా బాగా కలుపుకోండి. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. చిన్న కడాయిలో ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 6 ఎండుమిర్చి కాడలు తుంచేసి యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కలర్ చేంజ్ అవ్వద్దండి, కానీ వేయించుకోవాలా. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిన్న కప్పు వచ్చేసి వేరుశనగలు యాడ్ చేసుకుందాం. నేను వేరుశనగలు వచ్చేసి వేయించిన యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పచ్చి ఉంటే పచ్చి యాడ్ చేసుకోండి. పచ్చి యాడ్ చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర పచ్చి లేదండి. ఎప్పుడు షాప్లో వేరుశనగలు తీసుకొని వచ్చింది నేను వేయించేసి బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక అర నిమిషానికి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఇలా లైట్గా వేయించుకొని తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఒక అర టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి తిరగబాతు పెట్టుకోండి. తిరగబాతు పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ఒక 7-8 పచ్చి కొబ్బరి, 3 వెల్లుల్లి, ఈ సైజులో చాలండి, కొద్దిగా చింతపండు, చట్నీకి తగినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ నీళ్లు వేయకుండా లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో ఒక పావు గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగలు యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకోండి. వేరుశనగలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఈ చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. పెద్ద సైజు ఉల్లిపాయల కన్నా చిన్న సైజు ఉల్లిపాయలు ఇలా చట్నీలో వేసి గ్రైండ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయలు యాడ్ చేసి లైట్గా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన చట్నీని మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. ఇప్పుడు తిరగ పోసుకున్న ఆవాలు, కరివేపాకును యాడ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఈ చట్నీ నీళ్ళుగా ఉండేదానికన్నా చిక్కగా ఉంటేనే ఈ దోశలకు సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మీరు కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. వేడిగా ఉండే పెనం మీద ఒక గరిటె పిండి తీసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశల్ని చిన్నగాను వేసుకోవచ్చండి, లేదంటే ఇలా పల్చగాను మనం వేసుకోవచ్చు. ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ టర్న్ చేసుకోండి. చాలా అంటే చాలా హై ప్రోటీన్ అండి. మీరే చూసినారు ఏమేమి మనం ఇంగ్రీడియంట్స్ వేసినాం అనేసి.
పిల్లలకు పెద్దవాళ్ళకి చాలా హెల్తీ అండి. ఇప్పుడుండే పిల్లలు మనం చెప్పనే పడలేదండి. ఎక్కువ వచ్చేసి బయట పోతేనే జంక్ ఫుడ్ ఎక్కువ తింటా ఉండారు. హెల్తీ రెసిపీసే వచ్చి ఇప్పుడు పిల్లలు తినేదే తగ్గిపోయిందండి. వారంలో 2, 3 లేదా 4 రోజులు మీకు టైం దొరికితే కూడా ఇలా దోశలు వేసి పిల్లలకు ఇయ్యచ్చు. చాలా అంటే చాలా హెల్తీ అండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఇంకా క్రిస్పీగాను కాల్చుకోవచ్చండి. అలానే ఈ దోశలకు ఈ చట్నీ వచ్చేసి మంచి కాంబినేషను. ఈ 2 రెసిపీ మీరు ఒక టైం అన్నా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టపడి తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.